హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ బీపీటీ ఏదైతే మనకి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి, అలాగే బెస్ట్ బుక్స్ మీకు చెప్పబోతున్నాను. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ పాస్ మార్క్స్, అలాగే ల్యాబ్స్, ఇంటర్నల్స్ ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మనకి కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే మీకు ఉండబోతుంది. సో బీపీటీ ఫస్ట్ ఇయర్ సంబంధించి సో మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్, సో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏంటి, సో అసలు సబ్జెక్ట్స్లో మనకి బెస్ట్ బుక్స్ ఏంటి, సో ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒక బీపీటీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు వీడియో చివరి ట్రై అయితే చేయండి. సో వీడియో చివరి చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది అనమాట. మరి అయితే ఎవరైతే ఈ కొత్తగా మా యూట్యూబ్ చూస్తున్నారో సో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి కానివ్వండి, పారామెడికల్ ఎగ్జామినేషన్స్ లైక్ ఫ్యూచర్ సెమ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఇతర కోర్సులు కానివ్వండి, ఫ్యూచర్ స్కోప్ ఇలాంటి ఎన్నో విషయాలు అయితే మాట్లాడబోతున్నాం అనమాట. సో బీపీటీ అనే కాదు, బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, లేకపోతే ఇతర కోర్సులు ఏవైతే ఉన్నాయో సో మొత్తం అన్ని కోర్సులకు సంబంధించి సో ఫుల్ గైడెన్స్ వీడియోస్ అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే రాబోతుంది. సో కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఆల్ పెట్టుకోండి. సో లేచిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే మనకి పారామెడికల్ ఏదైతే ఏదైతే బీపీటీకి సంబంధించి సో ఫస్ట్ మనం ఏంటంటే సబ్జెక్ట్స్ చూద్దామండి. ఫస్ట్ అయితే మనకి అనాటమీ అయితే ఉంటుంది, తర్వాత ఫిజియాలజీ అయితే ఉంటుంది, తర్వాత బయోకెమిస్ట్రీ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్, సోషియాలజీ, ఇంకా సైకాలజీ అయితే మీకు టోటల్ 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో 6 సబ్జెక్ట్స్ మీద మీకు నేర్పిస్తుంటారు. మీకు రోజు క్లాస్ అయినప్పుడు కూడా ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా మీకు 6 సబ్జెక్ట్స్ చెప్తారండి. అయితే ఫస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే బీపీటీ ఫస్ట్ ఇయర్ బీపీటీ ఎగ్జామ్స్ అనేవి సెమ్ వైజ్ ఉంటాయా లేకపోతే ఇయరా అని చెప్పేసి డౌట్ అయితే ఉందన్నమాట. సో మనకి వచ్చేసరికి సెమ్ వైజే ఉంటాయండి. చూస్తున్నారు కదా మీకు 4 ఇయర్స్ కూడా మీకు సెమ్ వైజ్ కాకుండా అదే ఇయర్ వైజ్ ఉంటాయన్నమాట. సో సెమ్ వైజ్ కాదు, సో సారీ. సో ఇయర్లీ అయితే ఉంటాయన్నమాట. సో మీకు బీపీటీ సంబంధించి మీకు ఇయర్లీ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఫైనల్ ఏదైతే మీకు ఏ టైం ఉంటుందో సో ఏప్రిల్ మార్చ్ ఆ టైంలోని సో ఎలాగైతే మనకి 6th స్టాండర్డ్ 10th క్లాస్ ఈ విధంగా అయితే రాసాము, సో మనకి ఇంటర్మీడియట్ ఎలా రాసాము, సో అలాగే మనకి ఫైనల్ ఇయర్లో అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే పెడతారు. సో మొత్తం 6 సబ్జెక్ట్స్ సంబంధించి మొత్తం కంప్లీట్ ఇయర్ అయితే మనకి సబ్జెక్ట్స్ అయితే క్లాసెస్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాండి. సో మీరు ఇందాకలా 6 సబ్జెక్ట్స్ చూసారు కదా, మరి 6 సబ్జెక్ట్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు, సో మనకి ఇంటర్నల్ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎలా ఉంటుంది, సో ల్యాబ్స్ ఎలాగవుతాయి మీకు కంప్లీట్ అయితే అనలైజ్ చేసి చెప్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మీకు లాస్ట్లో వచ్చేసరికి మీకు దీనికి సంబంధించి బెస్ట్ టెక్స్ట్ బుక్ సజెషన్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాం అండి. సో మంచిగా టెక్స్ట్ బుక్స్ మీకు చెప్పబోతున్నాం అనమాట. సో అది మీరు ఇప్పటి నుంచి కొనుక్కున్నట్లయితే మీకు మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ముందు చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి. సో ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే మీకు టోటల్ 100 మార్క్స్కి అయితే మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో 100 మార్క్స్ ఎలా ఉంటుందంటే 20 అనేది మీకు ఇంటర్నల్ అనమాట, అలాగే ప్లస్ 80 అనేది మీకు ఎక్స్టర్నల్ అనమాట. సో ఇక్కడ ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ అంటే మీ థియరీ ఎగ్జామినేషన్ పేపర్ అండి. మీరు సెమ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళి అక్కడైతే మీ ఎగ్జామినేషన్స్ అయితే రాస్తారనమాట. సో అలాగే మీకు 20 మార్క్స్ ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఏంటి అనుకున్నట్లయితే మీకు ఈ 20 మార్క్స్ అనేది మీకు జరిగిన 3 ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకుంటారు. దాంతో పాటే మీ క్యారెక్టర్ ఇంకా మీ బిహేవియర్, ఓకే. సో మీ క్యారెక్టర్ ఇంకా మీ బిహేవియర్ ఎలా ఉందో కూడా చెక్ చేస్తారండి. సో వీటిని బేస్ చేసుకుని మీ కాలేజ్ వాళ్ళే మీకు సంబంధించి 20 ఇంటర్నల్ మార్క్స్ అయితే ప్రతి సబ్జెక్ట్లో అయితే వేస్తారనమాట. సో ఆ తర్వాత మీకు సంబంధించి 80 ఎగ్జామ్ 8 చూసారు కదా, 80 మార్క్స్కి మీరు థియరీ పేపర్ రాస్తారండి. మీరైతే మాత్రం ఏవైతే మీకు లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ అలా ఉంటాయి కదా, థియరీ ఎగ్జామినేషన్ అయితే మీరు 80 మార్క్స్కి అయితే రాస్తారనమాట. సో ఆ 80 మార్క్స్లో కూడా మీకు 32 నుంచి కూడా మీకు 35 మార్క్స్ సో ఒక్కొక్క చెప్తారనమాట. సో మనం ఏంటంటే 35 మార్క్స్ కానీ మనం స్కోర్ చేయగలిగినట్లయితే చూస్తారు కదా, 35 మార్క్స్ కానీ మనం స్కోర్ చేసినట్లయితే ఈ 80 మార్క్స్లోనే ఖచ్చితంగా మనం సేఫ్ జోన్లో అయితే ఉంటాం అనమాట. మీరు మినిమం 35 మార్క్స్ స్కోర్ చేయండి. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా అప్పుడు మీరు ఖచ్చితంగా పాస్ అయితే అయిపోతారు ఆ సబ్జెక్ట్ అనేది. అలాగే దాంతో పాటు మనకి టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి. అలాగే మనకి నెక్స్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి సోషియాలజీ ప్లస్ ఫిజియాలజీ అండి. సో ఎందుకు అన్నట్లయితే ఈ సోషియాలజీ ప్లస్ ఫిజియాలజీ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఒకే పేపర్ అయితే వస్తుంది. సో 50 మార్క్స్ అనేవి మనకి సోషియాలజీ నుంచి వస్తాయి, 50 మార్క్స్ అనేవి మనకి ఫిజియో ఏదైతే చూస్తారు కదా, సో సైకాలజీ నుంచి అయితే వస్తుంది అనమాట. సో సోషియాలజీ, సైకాలజీ సో ఏంటంటే ఈ రెండు కలిపి మనకైతే ఇస్తారు. సో రెండు కలిపి మనకి ఎగ్జామినేషన్ పెడతారండి.
చెప్తున్నాను కదా! మనకి 20 మార్క్స్ ఉన్నాయి. 10 మార్క్స్ అనేది సోషియాలజీ సబ్జెక్ట్ నుంచి, 10 మార్క్స్ అనేది ఈ 50 మార్క్స్ 10 మార్క్స్ అనేవి సైకాలజీ సబ్జెక్ట్ నుంచి, 40 మార్క్స్ అనేవి థియరీ ఎగ్జామినేషన్ నుంచి, 40 మార్క్స్ అనేవి థియరీ ఎగ్జామ్ నుంచి, అలా టోటల్ కలుపుకొని మనకి 100 మార్క్స్‌కి మనకైతే ఈ యొక్క సోషియాలజీ ప్లస్ సైకాలజీ అయితే మనకు చెప్పడం జరుగుతుందనమాట. ఆ తర్వాత సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి అనాటమీ అయితే ఉంటుందండి. అయితే ఈ అనాటమీ అనే సబ్జెక్ట్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో, మీరు మొత్తం బీపీటీ కోర్స్ మొత్తం నేర్చుకుంటున్నంత వరకు కూడా 4 ½ ఇయర్స్ కూడా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఈ అనాటమీ మీరు నేర్చుకుంటుంటారనమాట. సో, చాలా వాస్ట్ సబ్జెక్ట్. మీకు చాలా లెంత్ అయితే ఉంటుంది. మీరు ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. సో, మీకు నేర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుందనమాట. సో, నేను లాస్ట్‌లో వచ్చేసరికి అనాటమీకి సంబంధించి బెస్ట్ 4 బుక్స్ తీసానండి. సో, ఏంటంటే అవి కంటిన్యూషన్ అనమాట. ఎడిషన్స్ అనమాట. సో, మీరు ఆ 4 బుక్స్ గాని కొనుక్కొని సో, ఇప్పుడే మీరు ఆ 4 బుక్స్‌ని బై చేసిన తర్వాత మీరు గాని ఆ బుక్స్ చదివినట్లయితే మీకు అనాటమీకి సంబంధించి బేసిక్స్ నుంచి కూడా మంచి హార్డ్ కాంప్లెక్స్ బీపీటీ స్టూడెంట్‌కి ఎంతైతే అనాటమీ అవసరమో అంతకన్నా ఎక్కువ కూడా మీకు దొరుకుతుందనమాట. సో, మొత్తం నాలెడ్జ్ అయితే మీకు అనాటమీకి సంబంధించి ఆ 4 బుక్స్ నుంచి దొరుకుతుంది. మీకు చూపిస్తాను తర్వాత. సో, అనాటమీ ఉంటుందండి. అయితే అనాటమీలో 20 మార్క్స్ ఇంటర్నల్‌తో పాటు 80 మార్క్స్ థియరీ పేపర్ తో పాటు మీకు ల్యాబ్ కూడా జరుగుతుందండి. అయితే ల్యాబ్ అనేది 2 సబ్జెక్టులుగా జరుగుతుంది. ఫిజియాలజీకి జరుగుతుంది. అలాగే అనాటమీకి మాత్రమే ల్యాబ్స్ జరుగుతాయన్నమాట. ఈ 2 సబ్జెక్టులకి మాత్రమే మనకి ల్యాబ్ అయితే ఉంటుంది. సో, ల్యాబ్ కూడా మనకి 50, 50 అయితే ఉంటుందన్నమాట. 50 మార్క్స్ అనేది మన కాలేజ్ వాళ్ళైతే ఏస్తారు. 50 మార్క్స్ అనేది బయట కాలేజ్‌లో వచ్చినయి ఎక్స్‌టర్నల్ అయితే ఏస్తారు. 50 మార్క్స్ తెలుసు కదా! మనకి ఇంటర్నల్ ఏస్తారన్నమాట. 50 మార్క్స్ మనకి ఎక్స్‌టర్నల్ అయితే వేస్తారన్నమాట. సో, వాటిట్లో కూడా మనం పక్కా మాక్సిమం ల్యాబ్స్ వరకు కూడా ఫెయిల్ అయితే ఎవరు క్వాలిఫై అయితే అయిపోతారు. సో, ఎందుకంటే వాళ్ళు అటెండ్ అయినట్లయితే ఖచ్చితంగా కూడా ల్యాబ్ ఎగ్జామ్ అనేది పాస్ చేస్తారన్నమాట. సో, అందరూ ల్యాబ్ ఎగ్జామ్‌కి అటెండ్ అయితే సరిపోతుంది. సో, అలాగే మీకు ల్యాబ్‌కి సంబంధించి కూడా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఆ తర్వాత మీకు మొత్తం అనాటమీ నుంచి 200 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అనాటమీ నుంచి ల్యాబ్ తరపు నుంచి 200 మార్కులైతే వస్తాయి. అదే ల్యాబ్ తరపు నుంచి 100 మార్కులు. మీరు ఎగ్జామినేషన్ నుంచి మీకు 100 మార్క్స్ అది వస్తాయన్నమాట. టోటల్ 200 మార్క్స్‌ని మీరు అనాటమీ సబ్జెక్ట్ నుంచి స్కోర్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఫిజియాలజీ నుంచి ఓకే. ఫిజియాలజీ నుంచి కూడా మీరు సేమ్ అనాటమీ లాగే 20 మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఇంటర్నల్ నుంచి. అలాగే 80 మార్క్స్ అనేది మనకి ఏదైతే థియరీ ఎగ్జామినేషన్ స్కోర్ చేస్తారు. అలాగే 50 మార్క్స్ అనేది ల్యాబ్ ఇంటర్నల్ నుంచి, 50 మార్క్స్ అనేది ల్యాబ్ ఎక్స్టర్నల్ నుంచి మొత్తం టోటల్‌గా 200 మార్క్స్ అనేవి మనకి ఫిజియాలజీ సబ్జెక్ట్ నుంచి అయితే స్కోర్ చేస్తారండి. ఆ తర్వాత మనకి లాస్ట్‌గా వచ్చేసరికి బయోకెమిస్ట్రీ సబ్జెక్టు. సో, మనం ముందుగా చూసినట్లుగానే ఇంగ్లీష్ లాగే ఇది కూడా 20 మార్క్స్ ఇంటర్నల్ అయితే ఉంటుంది. 80 మార్క్స్ ఇది ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, ప్రతి సబ్జెక్ట్‌కి అయితే ఈ సబ్జెక్ట్‌కి వచ్చేసరికి 100 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అలా మీకు టోటల్‌గా చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మీకు 700 మార్క్స్‌కి అయితే మాత్రం ఫస్ట్ సెమ్ అయితే జరుగుతుందండి. 700 మార్క్స్ అయితే జరుగుతుంది. సో, ఇందులో వచ్చేసరికి మీకు ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్, థియరీ ఎగ్జామినేషన్స్ అలాగే ఇంటర్నల్ మార్క్స్ మొత్తం అన్ని కలిపి అయితే 700 మార్క్స్‌కి అయితే జరుగుతుందన్నమాట. సో, దీన్ని బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో, మీదైతే ఫస్ట్ ఇయర్ మార్క్స్ మీకు వస్తుందన్నమాట. అందులో మీ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేస్తారు. సో, మీ అకాడమిక్స్‌లో మీరు వెళ్ళిన తర్వాత మీరు క్విక్ స్టార్ట్ అయితే ఇవ్వండి. సో, ఫస్ట్ సెమ్‌లో మంచి మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుందన్నమాట. సో, ఇలా సబ్జెక్ట్స్ ఏమి ఉంచుకోకుండా సో, మీరు నీట్‌గా ఎప్పటికప్పుడు క్వాలిఫై అయినట్లయితే మీ అకాడమిక్ మీరు ఎప్పుడైతే పీపీటీకి సంబంధించి క్వాలిఫై అయితే అవుతారో సో, అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది. సో, ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకి హ్యూమన్ అనాటమీ నేను బెస్ట్ బుక్స్ చెప్పబోతున్నాను అండి. సో, మనకి అనాటమీకి సంబంధించి అయితే మాత్రం హ్యూమన్ అనాటమీ అండి. బీడీ ఏదైతే చౌర్ సైజ్ అనమాట. సో, మనకి ఇక్కడ ఎలాగ అప్పర్ లింగ్, నెక్ అని చెప్పేసి సో, మన అలాగ 4 ఎడిషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మీకు ఫస్ట్ ఎడిషన్ సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఎడిషన్ అయితే కొనుక్కోండి. లేదు మీరు ఇప్పటి నుంచి అనాటమీ నుంచి మంచి గ్రిప్ తెచ్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా 4 ఎడిషన్స్ అయితే తీసుకోండి. మీకు ఎడిషన్స్ సంబంధించి ఈ బుక్స్ అనేవి మీకు ట్యాగ్ చేసి పెడతానన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలో ట్యాగ్ చేసి ఉంటది. సో, మీరు సింపుల్‌గా ఆ ట్యాగ్ అయిన బుక్స్ క్లిక్ చేసి బై చేసుకోవచ్చు ప్రతి బుక్ కూడాను. మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ బుక్స్ గాని చదువుతున్నట్లయితే మీరు కాలేజ్‌లో ఏదైతే మీకు తక్కువ టైమ్ ఇస్తారనమాట. మీకు ఆగస్ట్, సెప్టెంబర్ కల్లా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చి ఫస్ట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి. సో, ఏదైనప్పటికి కూడా మీకు ఈ ఇయర్ నవంబర్‌లో మీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి, సో, మీకు ఇంకా కాలేజెస్‌కి వెళ్లి వాళ్ళు చెప్పిందేమో డిపెండ్ అవ్వకుండా మీరే ఇంటికాడ ఉండి తీసి చదవడం కూడా నేర్చుకోండి. సో, ఫస్ట్ వచ్చేసరికి నేను హ్యూమన్ అనాటమీ చెప్పాను. సో, హ్యూమన్ అనాటమీ స్టార్ట్ చేయండి. అది వాస్ట్ అయినప్పటికీ కూడా మీకు బేసిక్స్ రావాలనమాట. సో, అందుకే మీరు హ్యూమన్ అనాటమీ నుంచి అయితే మాత్రం మీరు స్టార్ట్ చేయండి. మరి ఆ తర్వాత మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ ఫిజియాలజీ. సో, ఫిజియాలజీ సబ్జెక్ట్ సంబంధించి ఈ బుక్ అనమాట. సో, ఇది నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్. దీనికి కూడా నేను మీకు ట్యాగ్ చేసి పెడతాను. సో, ఇదొసరికి 8థ్ ఎడిషన్ తీసుకోండి. సో, మీకు ప్రీవియస్ ఎడిషన్స్ అయితే వద్దు. సో, కొత్తగా రీసెంట్‌గా వచ్చిందైతే మీకు 8థ్ ఎడిషన్ అనమాట.
సో మీరు 8థ్ ఎడిషన్ తీసుకున్నట్లయితే మీకు మొత్తం అయితే అప్డేట్ సిలబస్ అయితే ఉంటుంది. మరి అలాగే మనకి సోషియాలజీ సబ్జెక్ట్ కోసం చూసుకున్నట్లయితే కేపీ నిర్జా అని చెప్పి బుక్స్ అది ఉంటుందన్నమాట. సో ఈ ఆథర్‌ది. సో ఈ ఆథర్ బుక్ తీసుకోమని చెప్పేసి నేను సజెషన్ అయితే చేస్తాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ బుక్‌కి సంబంధించి ఇది మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అండి. చూసారు కదా మనకి 50 మార్క్స్ కలిసి విన్నాం కదా! సో అదనమాట. సో ఇక్కడ శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఫార్వర్డ్ అని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి ఈ బుక్స్‌ని ఇవే కొనుక్కోండి అనమాట. సో మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆథర్ పేరు సరిగ్గా ఉన్నా సరే, ఈ బుక్స్ తీసుకుంటేనే మీకు బేసిక్ ఉంటుందన్నమాట. సో మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ బుక్స్ తీసుకొని చదువుకుంటారనమాట. సో వాళ్ళ ప్రెజెంట్ బీపీటీ ఫస్ట్ ఇయర్‌లోని మీ సీనియర్స్ అడిగినా సరే వాళ్ళు ఈ బుక్స్ తీసుకుంటారు. సో అడిషనల్‌గా మీకు పీడిఎఫ్స్ కూడా పెడతారనమాట కాలేజ్ వల్ల. పీడిఎఫ్స్ కూడా మీరు చూసి చదువుకోవచ్చు. బట్ మీకు మెయిన్ సబ్జెక్ట్ మొత్తం ఈ టెక్స్ట్ బుక్స్‌లో దొరుకుతుంది. సో ఓకే. మరి ఆ తర్వాత మనకి జనరల్ సైకాలజీ అండి. ఎస్‌కే మంగల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ విధమైన లోగో అయితే ఉంటుందన్నమాట. జనరల్ సైకాలజీ. సో ఈ బుక్ కూడా మనకి సైకాలజీ సబ్జెక్ట్‌కి సంబంధించిన బుక్ అన్నమాట. సో ఈ బుక్‌లో అయితే మీకు మీ సిలబస్ మొత్తం మీకు కవర్ అయితే అయిపోతుంది. సైకాలజీ సంబంధించి సిలబస్ అయితే మాత్రం. బీపీటీ స్టూడెంట్స్ సరిపోయిన సైకాలజీ అయితే మాత్రం మనకి బుక్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉందన్నమాట. సో లాస్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఏదైతే బయోకెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్ అన్నమాట ఇది. సో ఈ అన్ని బుక్స్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ ఏదో నేను ప్రొవైడ్ చేస్తానండి. సో మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది నేను ఈ బుక్స్ అనేవి మీకు ట్యాగ్ చేసి కూడా పెడతాను అనమాట. సో ట్యాగ్ చేసి పెట్టిన బుక్స్ అనేవి మీరు బై చేసుకోవచ్చు. సో గుర్తు పెట్టుకోండి. సో ఇవి మనకి ప్రెసెంట్ ఇప్పుడే తగ్గిస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ కానీ అవన్నిట్లో కూడా మనకి తగ్గిస్తారు. సో ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి బుక్స్ అనేవి తగ్గిస్తుంటారు. ఎందుకంటే కౌన్సిలింగ్ అయింది కాబట్టి. సో ఆథర్స్ అనేవాళ్ళు కొత్త ఎడిషన్స్ దింపుతూ ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నేను ట్యాగ్ చేసి పెట్టానండి. సో ఆల్రెడీ మనకి ఇది ఇప్పుడు తగ్గుతూ ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడే తగ్గిస్తారు. సో ఇప్పుడే మనం బై చేసినట్లయితే మనం ఎక్కడ కూడా ఏ బుక్స్ అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అకాడమిక్ స్టార్ట్ అయ్యేలోపు ఇవి మీరు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకునే వెంటనే మీ అయితే ఇంటికి అయితే వస్తాయి అనమాట. సో నేను ఫ్లిప్కార్ట్ లో లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ లో అయితే ప్రతి బుక్ అయితే అవైలబుల్ గా ఉందండి. సో ఫ్లిప్కార్ట్ లో అయితే నేను మీకు లింక్స్ పెడతాను. సో ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఇప్పుడే ఆర్డర్ అయితే చేసుకోండి. మీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు టెక్స్ట్ బుక్ ఉంటుంది కాబట్టి సో మీరు సబ్జెక్ట్ చదవకపోయినా అంటే చదవాలి ఏదో క్లాస్ అటెండ్ అవుతున్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ప్రిఫర్ చేస్తుంటే మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అలాగే మనకి లాస్ట్ మిగిలిపోయి సబ్జెక్ట్ ఒకటి ఉందండి. సో మనకి ఇంగ్లీష్ నుంచి ఒక చాప్టర్ ఇది. సో అయితే మనకి బేసిక్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది మనకి ఎవరు కూడా టెక్స్ట్ బుక్ అయితే కొనరు. ఎందుకంటే మనకి ఇంటర్ నుంచి కూడా సో 10th క్లాస్ ఇంటర్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ చదువుకున్నాం కాబట్టి సో వాళ్ళేంటంటే మనకి నోట్స్ ప్రిపరేషన్ చేయిస్తారు. అలాగే మనకి కొన్ని పీడిఎఫ్స్ అనేవి రెడీ చేసి పెడతారనమాట. సో అవి మన బేసిక్‌గా ప్రాక్టీస్ అయినా సరిపోతుంది. మనకి ఇంగ్లీష్ పెద్దగా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చాలా మందికి ఇంగ్లీష్‌లో మంచి ఉంటుంది కాబట్టి. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఈజీగా క్వాలిఫై అయితే అయిపోతారు. సో మీరు దానికోసం స్పెషల్‌గా ఒక బుక్ కొనుక్కోవాల్సినంత అవసరం అయితే ఏం లేదనమాట. సో మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. సో అలాగే మనకి బీపీటీ బేసిక్ పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో సో మీరు కానీ బీపీటీ ఏదైతే ఫిజియోథెరపీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీకు థర్డ్ ఫేజ్ సంబంధించి రిక్రూట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారు కదా! అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే సీట్స్ అయితే రాలేదు. సో ఇన్ కేస్ మీరు గాని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ అందరికి కూడా సీట్స్ అయితే బెస్ట్ మేనేజ్మెంట్ సీట్స్ అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయండి. సో ఖాళీగానే ఉన్నాయి. మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఎంతో కొంత డిస్కౌంట్‌తోని మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే సో వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఆ డిస్కౌంట్‌తో మనకి ఫీజ్ కూడా కొంచెం తగ్గుతుంది. సో బెస్ట్ కాలేజ్ మీరెళ్లి అడిగితే సో వాళ్ళ ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా చెప్పేస్తారు. సో వాళ్ళకి నచ్చిన అమౌంట్ చెప్తారు. బట్ అన్నీ తెలిసిన మన ద్వారా గాని మీరు వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది తగ్గిస్తారు. దెన్ దాంతో పాటు అక్కడక్కడ ఫ్రాడ్ అనేది జరగదనమాట. సో అమౌంట్ తీసుకొని సో ఆ తర్వాత ఇంత కట్టిన తర్వాత ఇంత కట్టండి అని చెప్పేసి మీకు ఉంటుంది. సో మొత్తం మనం ముందుగా క్లారిటీగా అయితే మాట్లాడదాం కాబట్టి సో ఫీజ్ స్ట్రక్చర్ విషయంలో కూడా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు అలా పలానా యూట్యూబర్‌తో అయినా కానివ్వండి, పలానా ఎవరైతే సార్‌తో కానివ్వండి జాయిన్ అయినట్లయితే మీకు అదే బెనిఫిట్ అనమాట. మీరు ముందుగా అంతా మాట్లాడుకుంటారు కాబట్టి. సో మీకెక్కడ కూడా ఫ్రాడ్ అయితే జరగదు. ఎందుకంటే ఎక్స్‌పర్ట్ సజెషన్ మీకు వస్తది కాబట్టి. సో మీలో ఎవరైనా సరే ఫిజియోథెరపీకి ఇంకా బెస్ట్ కాలేజ్‌లో సీట్ రాలేదని మీరు ఫీల్ అవుతున్నా, లేకపోతే అసలు మీకు సీటే రాకపోయినా సరే మనం కాంటాక్ట్ అయితే అవ్వండి. మనం మంచి కాలేజ్‌లో సీట్ అయితే మీకు ఇప్పిస్తాము. మన శాస్త్ర కాలేజ్ అయితే ఉంది. సో దాంతో పాటు ఇంకేమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్ ఉందని చెప్పినట్లయితే ఆ కాలేజ్‌తో కూడా మనం మాట్లాడి ఫీజ్ తగ్గించి మంచి రేటెడ్ ప్రైస్‌కి అయితే మనకి ఇస్తామండి. అలాగే మనకి బీపీటీ కోర్స్‌కి సంబంధించి సో కంప్లీట్ అంటే ఫ్యూచర్ స్కోప్ జాబ్ ఆపర్చునిటీస్ సో అలాగే మనకి హైర్ స్టడీస్ మొత్తం అన్ని కూడా ఒక వీడియోలో అనేది పెట్టానండి. సో ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు స్క్రీన్‌లో అయితే కనిపిస్తుందనమాట. సో వీడియో క్లిక్ చేసి సో బీపీటీ చదివిన తర్వాత మనకి ఫ్యూచర్ స్కోప్ అనేది ఎలా ఉంటుందో మీకైతే కంప్లీట్‌గా తెలుస్తుంది. సో దాంతో పాటు మనకి బీపీటీ సబ్జెక్ట్స్ సంబంధించి ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంటుందనమాట. అసలు ప్రతి సబ్జెక్ట్‌లోని ఏ టాపిక్స్ ఉంటాయి. సో మనం ఆ సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి
సో ఇంటర్ వీడియోతో ఉంటుంది. సో అది కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. 24 ప్రొవైడ్ చేస్తుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.